హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బఠానీ చాట్ని తయారు చేసుకుంటున్నాం. ఎప్పుడు బయట తినేది కాకుండా ఇంట్లోనే మనము బఠానీ చాట్ని చాలా సింపుల్గా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు బయట తినేది కాకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బఠానీ చాట్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ముందుగా ఈ బఠానీ చాట్ని మనం తయారు చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండు బఠానీలు ఒక కప్పు దాకా ఇందులోకి వేసుకొని 2 సార్లు వాటర్లో వాష్ చేసిన తర్వాత మరికొద్దిగా వాటర్ వేసుకొని 5-6 గంటల సేపు బఠానీలను నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ బఠానీ అంతా ఇలా మనకు నానిన తర్వాత ఇప్పుడు మనం ఇలా ఒక కుక్కర్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకుని బఠానీలు ఇందులోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చేదాకా బఠానీలను ఉడికించుకోవాలి. ఇలా ఈ బఠానీ మనకు ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి వీటన్నిటిని తీసుకుని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని ఇలా ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనకు బఠానీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది కదా, చూసారు కదండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయలు మనకు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా మనకు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా కూడా మనకు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ చాట్లో మనము ఈ మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా ఈ మసాలా వేసుకుని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ మసాలా అంతా ఇలా మనకు కాస్త పచ్చివాసన పోయేదాకా ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, గరం మసాలా, అలానే 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న బఠానీలు తీసుకొని ఇలా మనము కాస్త గరిటతో ఇలా స్మాష్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఈ బఠానీలు మనము కాస్త లైట్గా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న వాటిని ఇలా మనము పెనంలోకి వేసుకుని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉంటే చాట్ మనకు తయారైపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా అంతా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా మనకు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర చల్లుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము ఈ బఠానీ చాట్ మనం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బఠానీ చాట్నీలో ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఈ బఠానీ చాట్ని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలానే కొత్తిమీర, టమాటా ముక్కలు వేసుకోవాలి. అలానే కొద్దిగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము, అలానే కొద్దిగా ఆలు భుజియా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి ఇలా కాస్త నిమ్మరసం పిండుకొని తింటే మనకు ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ రెడీ. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.